హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటల సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కల్పన గొంతు పట్టుకున్న మనోజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కల్పన మనోజ్ ని చూడగానే చాలా కంగారు పడిపోయి వెంటనే బాలుకి కాల్ చేస్తుంది. అప్పుడు బాలు కల్పన తనకి కాల్ చేస్తుంది అని చాలా హడావిడిగా గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటాడు. అలా బాలుకి మనోజ్ ఎదురవుతాడు. ఏరా, నువ్విక్కడున్నావేంటి, అడుక్కోవడానికి వచ్చావా అని అంటాడు. అప్పుడు మనోజ్ రేయ్ అని అంటాడు. అప్పుడు బాలు ముందు లోపలికెళ్ళరా, పార్లర్ అమ్మతో అంగప్రదక్షిణం చేయించడం అయిపోయిన తరువాత నీ చేత కూడా చేయిస్తుందమ్మా అని అంటాడు. అప్పుడు మనోజ్ మొహం మార్చుకొని చూస్తూ ఉంటాడు. అలా బాలు సారీ మేడం, మా అమ్మ ఇంకొంచెం సేపు ఉండమంటే ఉండాల్సి వచ్చింది అని అంటాడు. అప్పుడు కల్పన సరే సరే త్వరగా పోనివ్వు అని కంగారు పడుతూ చెప్తుంది. అప్పుడు బాలు ఏమైంది మేడం, కంగారు పడుతున్నారు అని అంటాడు. అప్పుడు కల్పన నేను తొందరగా వెళ్ళాలి, నువ్వు ఫాస్ట్ గా పోని అని అంటుంది. అప్పుడు బాలు అలాగే మేడం అని కల్పనని దించేస్తాడు. మరుసటి రోజు కల్పన పార్లర్ కి వెళ్ళడానికి బాలుకి కాల్ చేస్తుంది. అప్పుడు బాలు వస్తున్నాను మేడం అని కల్పనని పికప్ చేసుకొని వస్తూ ఉంటాడు. అలా కారులో ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అంటాడు. అప్పుడు కల్పన పార్లర్ కి వెళ్ళాలి అని అంటుంది. అప్పుడు బాలు మేడం పార్లర్ కి వెళ్ళాలి అంటున్నారు కాబట్టి మన పార్లర్ అమ్మ పార్లర్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది అని అనుకొని మేడం మీరు వెళ్లాల్సింది పార్లర్ కే కదా అని అంటాడు. అప్పుడు కల్పన అవును అని అంటుంది. అప్పుడు బాలు నాకు తెలిసిన ఒక మంచి పార్లర్ ఉంది మేడం, అక్కడికి తీసుకెళ్ళమంటారా అని అంటాడు. అప్పుడు కల్పన అలాగే తీసుకెళ్ళు అని అంటుంది. కల్పన పెట్టుకున్న లాంటి జ్యూడీ అమన్ మెన్ అండ్ ఉమెన్ బాలీ గోల్డెన్ స్టడ్స్ స్టైలిష్ హూప్ క్లిప్ ఆన్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు బాలు అలాగే మేడం అని క్వీన్స్ బ్యూటీ పార్లర్ కి తీసుకొని వస్తాడు. అక్కడ డ్రాప్ చేస్తాడు. అలా కల్పన ఆ పార్లర్ లోకి వెళ్తుంది. అలా కల్పన లోపలికి వెళ్లి రోహిణిని ఎక్స్క్యూజ్ మీ, నాకు ఫేషియల్ చేయాలి అని అంటుంది. అప్పుడు రోహిణి కల్పనని చూసి ఈవిడని ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచించి వెంటనే కల్పనని గుర్తుపడుతుంది. అలాగే మేడం మీరు ఇలా కూర్చోండి అని కల్పనని కూర్చోపెట్టి రోహిణి పక్కకి వచ్చి మనోజ్ కి కాల్ చేస్తుంది. అప్పుడు మనోజ్ చెప్పు రోహిణి అని అంటాడు. అప్పుడు రోహిణి మా పార్లర్ కి ఫేషియల్ చేయించుకోవడానికి ఫారిన్ నుంచి వచ్చారు అని అంటుంది. అప్పుడు మనోజ్ మీ పార్లర్ కి ఫేషియల్ కి వస్తే నాకు కాల్ చేసి ఎందుకు చెప్తున్నావు రోహిణి అని అంటాడు. ఓహో, ఫారిన్ నుంచి నీకు కస్టమర్ వచ్చారని చెప్తున్నావా అని అంటాడు. అప్పుడు రోహిణి అది కాదు మనోజ్, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కల్పన వచ్చింది అని అంటుంది. ఆ మాట వినగానే మనోజ్ ఆశ్చర్యపోయి ఏంటి రోహిణి నువ్వు చెప్పేది, ఆ కల్పన మీ పార్లర్ కి వచ్చిందా అని అంటాడు. అప్పుడు రోహిణి అవును మనోజ్ అని అంటుంది. అప్పుడు మనోజ్ అయితే నేను వెంటనే పార్లర్ కి వస్తున్నాను, ఆ కల్పనని పార్లర్ నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా చూడు అని అంటాడు. అప్పుడు రోహిణి అలాగే మనోజ్ నువ్వు వెంటనే రా, నేను చూసుకుంటాను కదా అని అంటుంది. అలా రోహిణి కల్పనకి ఫేషియల్ చేస్తున్నట్టుగా టైం పాస్ చేస్తూ ఉంటుంది. ఈలోగా అక్కడికి మనోజ్ వచ్చి కల్పన అని పిలుస్తాడు. అప్పుడు కల్పన మనోజ్ ని చూసి ఆశ్చర్యపోతుంది. అలా మనోజ్ నీ వల్ల నేను ఒక దొంగని అయ్యాను, ఇదంతా నీ వల్లే అని కల్పన గొంతుని పట్టుకుంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.